దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 243. హలో మేడం, నా ఒంటి మీద షర్ట్ లేదు. నన్ను పూర్తిగా అల్లుకొని పోయావు. ఏంటి సంగతి? అంటాడు సామ్రాట్ అల్లరిగా. శక్తి ఆ కౌగిలి నుంచి వచ్చి సామ్రాట్‌ని చూసి నవ్వుతూ, ఇదే సంగతి అంటూ సామ్రాట్ తలను కాస్త వంచి పెదవులు అందుకొని ముద్దాడుతుంటుంది. ఆ చర్యకి సామ్రాట్ నిర్ఘాంతపోతుంటే, శక్తి ఇన్నాళ్ళు సామ్రాట్ మీద మనసులో బంధించుకొని ఉన్న ప్రేమనంతా ఆ ముద్దులో చూపిస్తుంటుంది. ప్రియమైన భార్య ముద్దుకి సామ్రాట్ దాసోహం అవుతూ శక్తి నడుం చుట్టూ చేతులు వేసి ఇంకాస్త అల్లుకొని ఆ ముద్దులో లీనమైపోతుంటాడు. పగ్గతో మొదలైన వారి పరిచయం ఇప్పుడు ఒకరి ఎంగిలి మరొకరు ఇష్టంగా ఆస్వాదిస్తూ ఊపిరి భారమవుతున్న ఆ విషయాన్ని మర్చిపోయి మధురంగా పెదవులు ఆలింగనం చేసుకుంటున్నారు. క్షణాలు, సెకండ్లు, నిమిషాలు గడుస్తున్నా ఇద్దరూ పరవశంగా కళ్ళు మూసుకొని ఆ ముద్దులో తమ ప్రేమని పంచుకుంటూ లోకాన్నే మర్చిపోతున్నారు. ఇలా కొద్దిసేపటికి శక్తి ఆ పెదవుల్ని వీడి లాంగ్ బ్రీత్ తీసుకుంటూ ఉంటే సామ్రాట్ పెదవులు తుడుచుకుంటూ, నీ పగని భరించలేము, నీ రొమాన్స్ భరించలేమన్నట్టుగా ముద్దు పెట్టావు రాక్షసి అంటాడు చిరుకోపంతో. తనకు తానుగా అలా ముద్దు పెట్టేసరికి శక్తి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఏ దొంగ, ముద్దు పెట్టి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తన చేయి పట్టుకొని మీదకి గుంజుకుంటాడు. షర్ట్ లేని సామ్రాట్ ఛాతీ మీద పడేసరికి శక్తి ఇంకా సిగ్గుపడుతూ, ప్లీజ్ సామ్రాట్, నన్ను వదులు అని అంటుంది. ఇప్పటి వరకు నా పెదవులు పట్టుకొని ముద్దాడుతుంటే వద్దులు అని నేను అన్నానా అని అడుగుతాడు. ఆ మాటలు తనలో ఇంకా సిగ్గుని పెంచుతూ తల వంచుకొని ముసిముసిగా నవ్వుతుంటే సామ్రాట్ తన నడుం చుట్టూ చేతులు వేసి అల్లుకొని, నువ్వు సిగ్గుపడుతుంటే నాకు కొత్తగా కనిపిస్తున్నావు శక్తి అంటాడు. శక్తి ఇంకా ఇబ్బంది పడుతూ, నన్ను వెళ్ళనివ్వు సామ్రాట్ అంటుంది అదే సిగ్గుతో. ముద్దుల్లో అంత రుచి చూపించి వెళ్తానంటే ఎలా అంటాడు. వెళ్ళక నీ కౌగిల్లో ఎంతసేపని ఉండను అంటుంది సామ్రాట్ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ. నేను స్నానం చేద్దామని రూంలోకొస్తే నీకు నువ్వుగా ముద్దు పెట్టి నన్ను రెచ్చగొట్టావు. నాకు మళ్ళీ ఇప్పుడు ముద్దు కావాలి, పెట్టు అంటాడు. బాబోయ్, ఇప్పుడే కదా ఇంతసేపు ముద్దు పెట్టుకుంది, ఇంకా సరిపోలేదా అని అడుగుతుంది. ఎన్నాళ్ళు నీ ముద్దులకి మొఖమాచిపోయి ఉన్నాను, అందుకే సరిపోలేదు అంటాడు తన్ని ఇంకాస్త దగ్గరికి అదుముకుంటూ. ఇక ఇలాంటి ముద్దులు మన మధ్య తరచూ ఉంటాయిలే గాని ఇప్పుడైతే బుద్ధిగా స్నానానికి వెళ్ళు అని చెప్తుంది. లేదు, నువ్వు ముద్దు పెట్టాకే నేను వెళ్తాను అంటాడు మొండిగా. నేను పెట్టను అంటుంది శక్తి. నువ్వు పెట్టకపోతే ఈసారి నేనే పెడతాను అంటూ సామ్రాట్ తన పెదవులు అందుకోబోతుండగా, హీరో అంటూ అప్పుడే పింకీ నోట్బుక్ పట్టుకొని లోపలికొస్తుంటుంది. పాప పిలుపు విని క్షణంలో ఇద్దరూ దూరమవుతారు. సామ్రాట్ పరిస్థితికి శక్తి నవ్వుతుంటే సామ్రాట్ తడబడుతూ లోపలికొచ్చిన కూతుని చూసి, ఏంటమ్మా అని అడుగుతాడు. నాకు ఈ హోంవర్క్ అర్థం కావటం లేదు హీరో అంటూ పింకీ దగ్గరికొస్తుంది. మీ హీరో స్నానానికి వెళ్తున్నాడమ్మా, పైగా బయట తిరిగొచ్చి అలసిపోయి ఉన్నాడు. ఈ హోంవర్క్ నేను చేయిస్తానులే అని టవల్ తీసుకొచ్చి సామ్రాట్ భుజం మీద వేసి, నువ్వెళ్ళి స్నానం చేసిరా సామ్రాట్ అంటుంది. శక్తితో హోంవర్క్ చేయించుకో తల్లి, నిజంగానే నేను అలసిపోయాను అంటాడు సామ్రాట్. సరే హీరో అని చెప్పగానే పాపకి ముద్దు పెట్టి వాష్రూంలోకి వెళ్ళబోతూ పాప వెనుకగా ఉన్న శక్తికి కొంటెగా బుగ్గ మీద ముద్దు పెట్టి వాష్రూంలోకి దూరతాడు. సామ్రాట్ వేషాలకి శక్తి సిగ్గుతో బుగ్గ తడుముకొని పింకీని దగ్గర కూర్చోపెట్టుకొని హోంవర్క్ చేస్తుంటుంది. అదే హుషారుతో సామ్రాట్ వాష్రూంలోకి వెళ్ళి షవర్ తిప్పి
వాడు ఎవడో తెలియకపోయినా శక్తి నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది అని అనుకొని షవర్ కింద స్నానం చేస్తూ వాడిని కొట్టిన దెబ్బల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. రత్నప్రభ గాయాలై కనిపిస్తున్న ప్రకాష్ మీద సీరియస్ అవుతూ, బుద్ధుందా నీకసలు? ఇప్పుడు ఆ శక్తి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు మళ్ళీ శక్తిని రేప్ చేయాలని ఎందుకు చూశావు? అని అడుగుతుంది. తన మీద నేను మోజుతో ఉన్నానని మీకు తెలుసు కదా మేడం అంటాడు ప్రకాష్. చాలే నోర్మి. నువ్వు వాళ్ళకి చిక్కావంటే ఖచ్చితంగా నా పేరు కూడా చెప్తావు. నీ బుద్ధి మార్చుకోకపోతే ఇద్దరం ఇరుక్కుపోతాం. సామ్రాట్ శక్తి నిన్ను గుర్తించలేదు కాబట్టి సరిపోయింది. అదే గుర్తుంచి ఉంటే ఇంకేమైనా ఉందా? అని తిడుతుంటుంది. వాళ్ళు చూడకుండా నేను బయటపడ్డాను కదా! ఇంకా ఎందుకు అంత హైరాణ పడతారు? అని అడుగుతాడు ప్రకాష్. నీకు అంతే అనిపిస్తుంది. కానీ నా భయాలు నాకుంటాయి. ఇలాంటి విషయాలు భరత్ కూడా యాక్సెప్ట్ చేయడు. శక్తిని రేప్ చేయమని చెప్పింది నేనే అని భరత్ తెలిస్తే భరత్ నా మొహం కూడా చూడడు. మర్యాదగా చెప్తున్నాను ప్రకాష్. నీ బుద్ధి మార్చుకో. లేదంటే చిక్కుల్లో పడతావు అంటూ వార్నింగ్ ఇస్తుంది. సరే మేడం. నేనిక ఆ ప్రయత్నం చెయ్యనులే. బుద్ధిగానే ఉంటాను. ఒంటి మీద గాయాలు నొప్పులుగా ఉన్నాయి. ఇక నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ ప్రకాష్ గాడు ఏదో ఒకరోజు నా కొంప ముంచేలాగా ఉన్నాడు అని అనుకొని రత్నప్రభ తల పట్టుకుంటుంది. భరత్ రూములో కూర్చొని ఫోన్లో చక్రవర్తి చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఉండగా సౌమ్య అక్కడికొచ్చి, ఇప్పటికే బాగా లేటైంది బావా, భోజనానికి వస్తున్నావా అని అడుగుతుంది. నీతో కొంచెంసేపు మాట్లాడాలి, ఇలా రా సౌమ్య అంటాడు. మళ్ళీ నన్ను తిడతావా బావా అని అడుగుతుంది బెదురుగా చూస్తూ. ఏం తిట్టంలే, రా అంటాడు. సౌమ్య దగ్గరకొచ్చి నిలబడుతుంది. తన చెయ్యి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని, నాతో మాట్లాడడానికి కూడా నీకు ఈ మధ్య టైం లేదనుకుంటాను అంటాడు కాస్త కోపంతో. అంటే చదువుకోవడంలో బిజీ అయిపోయాను కదా అంటుంది. చదువు ఒక్కటే కాదు, నేనంటూ ఒక్కడిని ఉన్నానని కూడా గుర్తు పెట్టుకుంటే మంచిది అంటాడు. గుర్తుండబట్టే కదా ఇప్పుడు నిన్ను భోజనానికి పిలిచింది. పిలవకపోయి ఉంటే ఇంకా అలాగే ఏదో నీ ఆలోచనలను ఉండేవాడివి. అసలు అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. శక్తి సామ్రాట్ గురించి ఇవాళ కొన్ని నిజాలు తెలిసాయి సౌమ్య అంటాడు. అంటే ఇంకా నువ్వు ఆ శక్తి గురించి ఆలోచిస్తున్నావా అంటూ కాస్త కోపంగా అడుగుతుంది. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఆ రోజు శక్తిని సామ్రాట్ రేప్ చేయటానికి కారణం ఇంకెవరో ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో ఈరోజు కూడా శక్తిని బలాత్కారం చేయబోయాడంట అని ఉన్న విషయాలు చెప్తుంటాడు. అది విని సౌమ్య ఆశ్చర్యపోతూ, అమ్మో, ఎవరో ఆ దుర్మార్గుడు అని అంటుంది. ఏమో, అదే తెలియడం లేదు అంటాడు భరత్. నువ్వు శక్తి ప్రేమికులుగా మెలిగారు కాబట్టి నీ గురించి ఆ దుర్మార్గుడికి తెలిసే ఉంటుంది. అంటే ఆ దుర్మార్గుడు ఎవరో నీకు కూడా తెలిసే ఉంటుంది బావా. ఎవడై ఉంటాడో బాగా ఆలోచించు అంటుంది సౌమ్య. నువ్వంటున్నది కూడా కరెక్టే. వాడు ఎప్పటినుంచో శక్తిని ఫాలో అవుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడు నాకు తెలిసే ఉండాలి. కానీ వాడు ఎవడు అనేది ఐడియా రావడం లేదు అంటాడు భరత్. ఏమైనా అలాంటి దుర్మార్గుణ్ణి వదలకూడదు బావా. నీకు ఆ సామ్రాట్ మీద శక్తి మీద కోపం ఉన్నా ఆ దుర్మార్గుణ్ణి మాత్రం నువ్వు సపోర్ట్ చేయొద్దు అంటుంది. అదేమీ లేదు. వాడు సపోర్ట్ చేసేటట్టయితే ఇదంతా నీకెందుకు చెప్తాను అంటాడు. అమ్మయ్యా, ఈ విషయంలో నిన్ను ప్రౌడ్‌గా చూడొచ్చులే అంటుంది. పర్వాలేదే, ఈ మధ్య ఇంగ్లీష్ ముక్కలు బాగానే మాట్లాడుతున్నావు అంటాడు చిన్నగా నవ్వుతూ. ఇదంతా మా చారీ మాస్టర్ పుణ్యం బావా. ఆయన నాకు బాగా లెసన్స్ చెప్పబట్టే నేను మంచిగా చదువుకోగలుగుతున్నాను అంటుంది నవ్వుతూ. తన నవ్వుని చూసి భరత్ కూడా సంతోషపడుతూ, నువ్వు భోజనం చేశావా అని అడుగుతాడు. ఇంకా లేదు. నేనిప్పుడే భోజనం చేస్తే నాకు నిద్రొస్తుంది.
అసలే నేను చదువుకోవాల్సింది చాలా ఉంది. అందుకే ఇప్పుడు భోజనం చేయను అంటుంది. నువ్విప్పుడు నిద్ర కాసి చదివి కలెక్టర్‌గిరి ఉద్యోగం చేసేది ఏమీ లేదు కానీ, పద ఇద్దరం భోజనం చేద్దాము అంటాడు. నాకొద్దులే బావా అని అంటున్నా కూడా, ముందు రమ్మా నాన్న అంటూ సీరియస్‌గా చెప్పి, తనని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడితే, పని మనిషి వచ్చి ఇద్దరికీ భోజనాలు వడ్డించబోతుంది. నువ్వెళ్ళు మేం వడ్డించుకుంటాం అని పని మనిషిని పంపించి 2 ప్లేట్స్‌లో భోజనం వడ్డిస్తుంటాడు. సౌమ్య కర్రీస్ వడ్డిస్తూ, మా చారీ మాస్టారు ఇవాళ ఫుడ్ గురించి లెసన్ చెప్పారు బావా. ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలంట. ఇంకా మా చారీ మాస్టారు అంటూ చారీ మాస్టర్ గురించి చెప్పబోతుంటే, అబ్బా! నీ చారీ మాస్టర్ గోల ఆపి ముందు భోజనం కానివ్వు అంటూ కాస్త విసుగ్గా చెప్తాడు. సరే బావా, కానీ మా చారీ మాస్టారు అని మళ్ళీ చెప్పబోతుంటే కోపంగా ఒక చూపు చూస్తాడు. సరే బావా, సైలెంట్‌గా తింటాను అని చెప్పి ఇక తింటుంది. ఆ చారీ మాస్టర్ ఎవరో గాని నా తల ప్రాణం తీస్తుంది అని చిరాగ్గా తిట్టుకుంటూ భోజనం చేస్తుంటాడు భరత్. నైట్ 10 అవుతుంటే వినోద్ ఒక్కడే కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు. చరిత పడుకోవటానికొచ్చి వినోద్‌ని అలా చూసి, "ఒక్కడివే నవ్వుకుంటున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి వినోద్?" అని అడుగుతుంది. వినోద్ నవ్వుతూ తనని ఒడిలోకి లాక్కొని కూర్చోబెట్టుకొని, "పిచ్చి కాదు, ఇది సంతోషం" అంటాడు. "ఎందుకు అంత సంతోషం?" అని అడుగుతుంది. "ఎందుకంటావేంటి? ఇప్పుడు దాకా మా వదిన మా అన్నయ్యని ఓ విలన్‌లాగా చూసింది. కానీ ఈరోజు మాత్రం మా వదినకి అన్నయ్య హీరో అయిపోయాడు. సో, అన్నయ్య, వదిన కలిసిపోతారు కాబట్టి, ఇక మనం కూడా కలిసిపోతాము" అంటూ తన్ని గట్టిగా చుట్టుకొని చెప్తాడు. "ఓహో! మనిద్దరం కలుస్తామనా నీ సంతోషం?" అని అడుగుతుంది. "అవును. అసలా వెధవ ఎవరో తెలిసి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేవాణ్ణి. కానీ బ్యాడ్ లక్" అంటాడు కాస్త బాధపడుతూ. "అయితే ఓ పని చేద్దామా? ఆ వెధవ ఎవడో దొరికే వరకు మనం కలవకుండా పోస్ట్‌పోన్ చేద్దామా?" అని అడుగుతుంది. "చంపేస్తాను ఆ మాట అన్నావంటే" అంటూ తన మీదకి చెయ్యెత్తుతాడు. నిజంగానే కొడతాడేమోనుకొని చరిత కాస్త జంకుతుంది. ఇంకా నయం ఆ వెధవ దొరికి వాడికి జైల్లో శిక్ష పడినప్పుడు మనం కలుద్దాం అనలేదు. అమ్మ తల్లి, ఇంకా పోస్ట్‌పోన్ వ్యవహారాలు పక్కకి పెట్టు. ఆల్రెడీ అమ్మ మన 2 జంటల శోభనానికి ముహూర్తాలు పెట్టించడం కోసం పంతులు గారిని రేపు రమ్మని చెప్పింది. అన్నీ బాగుంటే రేపే మనకి శోభనం జరగొచ్చు అంటాడు. వినోద్ శోభనం గురించి అలా వెంపర్లాడటం చూసి చరిత నవ్వుతూ, రేపు ఒకవేళ మనకి శోభనం ఉంటే నువ్వు నిద్ర కాయాలి కదా! సో, రేపటి కోసం ఇవాళ తొందరగా పడుకో అంటుంది సిగ్గుపడుతూ. అది విని కళ్ళు పెద్దవి చేసుకొని సంతోషంతో చూస్తూ, ఓ దొంగ! నువ్వు కూడా ఆ మూడ్‌లోనే ఉన్నావా? అయితే నాతో పాటు నువ్వు కూడా నిద్ర కాయాలి కాబట్టి నువ్వు కూడా వచ్చి పడుకో అంటూ ఒడిలో ఉన్న తన్ని అలాగే పట్టుకొని బెడ్ మీదకి వాలిపోతాడు. సామ్రాట్ పడుకొని ఆ విధవ గురించే ఆలోచిస్తూ ఉండగా, శక్తి కూడా పడుకోటానికొచ్చి, "ఇంకా వాడి గురించే ఆలోచిస్తున్నావా?" అని అడుగుతుంది. తను పడుకోవటానికి రోజులాగా బెడ్‌కి కార్నర్‌గా జరిగి, "వాడు ఎవరో దొరికే వరకు నాకు మనశ్శాంతి ఉండదు శక్తి" అంటాడు. శక్తి బెడ్ లైట్ ఆన్ చేసి వచ్చి, "వాడు ఖచ్చితంగా దొరుకుతాడు సమ్రాట్. నువ్వంతగా ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోకు" అని చెప్పి, శక్తి మాత్రం రోజులా కాకుండా సామ్రాట్‌కి దగ్గరగా జరిగి, సామ్రాట్ హృదయం మీద తలపెట్టి హగ్ చేసుకొని పడుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. శక్తి విషయంలో జరిగిన నిజాలు భరత్ భరత్ పాజిటివ్‌గా తీసుకున్నా, సామ్రాట్, శక్తి కలవబోతున్నారనే విషయంలో మాత్రం భరత్ రెస్పాన్స్ ఏంటి? మళ్ళీ ఈ విషయంలో కూడా సౌమ్యతో గొడవ పడతాడా? ఆ క్రమంలో చారీ మాస్టర్ సౌమ్యకి దగ్గర కావాలని చూస్తాడా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.